శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరం ద్వితీయ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. ఒకటైన సత్యాన్ని గ్రహించటానికే నియమాలను పాటించటంలోనూ పఠన పద్ధతిలోనూ 4 వేదాలు పైకి వేరువేరుగా కనపడిన అన్నిటికీ ఒకే లక్ష్యం, అది విశ్వశ్రేయస్సు, ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక ప్రగతి. ఇది మార్గం, ఇదే అంటూ ఏ వేదము పేర్కొనదు. ఇదే వేదాల ప్రత్యేకత. ఏ మార్గాన్ని విశ్వాసంతో చిత్తశుద్ధితో అవలంబించినా, ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించినా ఒకే గమ్యాన్ని చేరుస్తాయి అంటాయి వేదాలు. పైగా విభిన్న మార్గాలను అనుసరించవచ్చంటూ ప్రపంచంలో మరే ఇతర గ్రంథము సూచించదు. ప్రతి మతము తన మార్గమే కైవల్యాన్ని ఇస్తుంది అంటుంది. సత్యాన్వేషణకి ఏ మార్గాన్నన్నా అనుసరించవచ్చన్న విశాల దృక్పథం వేదాలకే ఉన్నది. వేదాల గొప్పతనమంతా ఇదే. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు. వేదాల గురించి ముచ్చటించేటప్పుడు మనం ఇంతవరకు ప్రతి శాఖలో భాగస్వాములైన సంహితాల గురించి చెప్పుకున్నాం. వేదంలో ముఖ్యమైన భాగం సంహితా భాగమే. అదిగాక ప్రతి వేదానికి బ్రాహ్మణ, ఆరణ్యక భాగాలు కూడా ఉన్నాయి. బ్రాహ్మణాలు వైదిక కర్మలను, వాటిని ఆచరించవలసిన పద్ధతులను చెబుతాయి. సంహితలోని మంత్రాలను యజ్ఞంలో ఉపయోగించడానికి బ్రాహ్మణాలు మార్గదర్శక సూచనలు ఇస్తాయి. అంటే ప్రతి మాటకు అర్థం చెప్పి మంత్రాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఉపకరిస్తాయి. ఆరణ్యక అన్న పదం అరణ్యం అన్న మాట నుండి వచ్చింది. సంహిత విభాగం కానీ, బ్రాహ్మణ విభాగం కానీ పట్టణాన్ని విడిచి అడవుల్లోకి వ్యక్తి ఏకాంతాన్ని వెతుక్కోవాలని ఎక్కడ చెప్పవు. యజ్ఞాలు, ఇతర క్రతువులు గృహస్థుల కోసం నిర్దేశింపబడినవే. కానీ వైదిక కర్మలు కేవలం భౌతికమైన సంపదనే కాక దీక్షాదుల వల్ల చిత్తశుద్ధి కూడా కలిగించటానికి ఉద్దేశింపబడ్డాయి. ఈ చిత్తశుద్ధి కలిగిన తర్వాత ఏకాగ్రతకి, ధ్యానానికి దోహదకారి అయిన ఏకాంతాన్ని అరణ్యాలలో కల్పించుకోవాలి. వేదపారాయణము, యజ్ఞ నిర్వహణము, నియమపాలనము ఇవన్నీ ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి కావలసిన ధ్యానానికి సమాయత్తపరిచే ప్రాథమిక దశలు. సంహితలోని మంత్రాలకి, బ్రాహ్మణాల్లోని కర్మలకి వెనుక గల అంతరార్థాన్ని, సిద్ధాంతాలన్నీ వివరించటమే ఆరణ్యకాల ఉద్దేశ్యం. వేదాలలో నిక్షిప్తమైన నిగూఢ భావాలను విశదపరచటమే ఈ అరణ్యకాల ప్రయోజనం. ఆరణ్యకాల ప్రకారం యజ్ఞ నిర్వహణ కంటే యజ్ఞాలు ఎందుకు జరపాలో తెలుసుకోవటం ముఖ్యం. అరణ్యాలలో ఒంటరిగా ధ్యానం చేసుకునే ఋషుల కృషియే ఆరణ్యకాలని ఆధునిక పరిశోధకులు అంటారు. ఆరణ్యకానికి, ఉపనిషత్తుకి సమ్మేళనమైన బృహదారణ్యక ఉపనిషత్తు అశ్వమేధ యాగాన్ని గురించిన విశ్లేషణతో ప్రారంభమవుతుంది. ఉపనిషత్తులు. ఆరణ్యకాల చివర ఉపనిషత్తులు ఉంటాయి. సంహితను ఒక వృక్షంతో పోలిస్తే బ్రాహ్మణాలు దాని పుష్పాలు, ఆరణ్యకాలు పక్వం చెందని కాయలు, ఉపనిషత్తులు పక్వం చెందిన ఫలాలు. పరమాత్మకి, జీవాత్మకి భేదం లేదన్న సత్యాన్ని జ్ఞాన మార్గం ద్వారా తెలుసుకోవటం ఎట్లాగో ఉపనిషత్తులు తెలుపుతాయి. ఉపనిషత్తుల్లో కూడా వివిధ విద్యలకి, యజ్ఞాలకి, దేవత ఆరాధనలకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నా ప్రధానంగా వాటిలోని విషయం తత్వ విచారం, బంధ విమోచనం కలిగిన మానసిక స్థితిని. వేదాలకి 2 భాగాలున్నాయి అంటారు. మొదటిది కర్మకాండ, అంటే క్రతువుల నిర్వహణకు సంబంధించినది. రెండవది జ్ఞానకాండ, అంటే జ్ఞానానికి సంబంధించినది. వీటినే పూర్వమీమాంస అని, ఉత్తరమీమాంస అని అంటారు. కర్మకాండని విశ్లేషించిన తర్వాత జైమిని మహర్షి అది వేదతత్వానికి అంతిమ ఫలము అన్నాడు. ఆ విశ్లేషణ శాస్త్రంను పూర్వమీమాంస అంటారు. జ్ఞానకాండను విశ్లేషించిన వేదవ్యాసుడు దానినే వేదాల సారము అన్నాడు. ఈయన రచన బ్రహ్మసూత్రాలు. ఇవి సూక్తుల వలె ఉంటాయి. కర్మకాండతో పోలిస్తే జ్ఞానకాండలోని ఉపనిషత్ భాగం చాలా సంక్షిప్తం, క్లుప్తము. జైమిని పూర్వమీమాంసలో 1000 అధికరణలున్నాయి.
బ్రహ్మసూత్రాల్లో కేవలం 192 మాత్రమే ఉన్నాయి. ఏ వృక్షానికైనా ఎన్నో ఆకులు, కొద్దిగా పూలు, ఫలాలు ఉన్నట్టే వేదమనే వృక్షానికి కర్మకాండ రూపంలో అనేకమైన ఆకులు, ఉపనిషత్తుల రూపంలో కొద్దిపాటి పళ్ళు ఉన్నాయి. కేవలం మేధతోనే పరిశీలించిన పాశ్చాత్య తత్వజ్ఞులు పరమసత్యపు అంచులను గ్రహించడానికి అవసరమైన ప్రగాఢమైన కృషిని చేయలేదు. మేధ వల్ల కలిగిన నిశ్చితాభిప్రాయాలకు అనుభవ సిద్ధమైన ప్రమాణాలు కావాలి. ఇతర తాత్విక రచనలకు లేని విశేషమైన లక్షణం ఉపనిషత్తులకు ఉంది. తాత్విక భావాలను మంత్రాలలో ఇమిడిచ్చాయి. ఆ మంత్రాల పఠనం వల్ల ఏర్పడే ప్రకంపనలు ఆ తాత్విక భావాలను అనుభవనీయం చేస్తాయి. ఇతర తత్వాలు కేవలం బుద్ధి ప్రేరకాలైన పరిశోధనల వలె ఉండగా, కర్మకాండ వేదాల తత్వాన్ని గ్రహించేందుకు వీలైన జీవన విధానాన్ని నిర్దేశిస్తుంది. వాటిని అనుసరించి జీవిస్తే మనస్సు పరిశుద్ధమవుతుంది. ప్రాపంచిక వ్యవహారాల నుంచి అప్పుడు మనస్సుని ఉపసంహరించవచ్చు కూడా. ఆ తరుణంలో నిష్ఠతో ఉపనిషత్తులని అధ్యయనం చేస్తే అవి కేవలం బుద్ధి సూక్ష్మతను పెంచే వ్యాసంగం కాక వాటిలోని సత్యాలు జీవిత సత్యాలైపోతాయి. ఈ తాత్విక అనుభూతి శిఖరాన జీవాత్మ పరమాత్మల అద్వైత స్థితి అవగాహన అవుతుంది. ఆ స్థితిని చేరటానికి కర్మానుష్ఠానానికి అలవాటు పడిన వ్యక్తి అన్ని వ్యాపకాలను విడిచి సన్యాసి కావాలి. ఆ దశలో అతనికి మహావాక్య ప్రబోధం జరుగుతుంది. ప్రతి వేదంలోనూ కొన్ని మహావాక్యాలు ఉన్నాయి. ఇవి మహనీయమైన సూక్తులు. కానీ ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్కటి చొప్పున 4 మహావాక్యాలు బాగా ఆలోచింపచేసేవి. శక్తిమంతమైనవిను జీవునికి బ్రహ్మానికి భేదం లేదని ఇవి చూపుతాయి. వీటిని జపిస్తూ దీర్ఘంగా చింతిస్తే ఆ అద్వైత స్థితి అనుభవ సిద్ధమవుతుంది. ఈ 4 మహావాక్యాలు ఉపనిషత్తులోనే ఉన్నాయి. ఎన్నో క్రతువులు, కర్మలు, రకరకాల ఆరాధనా పద్ధతులు సంహితలోనూ బ్రాహ్మణాల్లోనూ విశదీకరింపబడ్డ జీవనయాత్ర చరమదశలో అంతిమ లక్ష్యాన్ని చేరుకోవటానికి సాధనాలు ఈ ఉపనిషత్తులే. ఋగ్వేదంలో ఐతరేయ ఉపనిషత్తులో ఒక మహావాక్యం ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వోత్తమైన జ్ఞానమే బ్రహ్మం. శుక్ల యజుర్వేదంలోని బృహదారణ్యక ఉపనిషత్తుల మహావాక్యం అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము. తైత్తరీయ ఉపనిషత్తు 4వ అధ్యాయంలో కొద్ది మార్పుగల మరొక మహావాక్యం ఉంది. అహమస్మి బ్రహ్మామస్మి. సమవేదంలో చాందోగ్య ఉపనిషత్తులో గురువు శిష్యునికి బోధిస్తున్నట్లు ఒక మహావాక్యం ఉంది. తత్వమసి, అదే నీవు. అథర్వవేదంలోని మాండూక్య ఉపనిషత్తులో మహావాక్యం అయమాత్మ బ్రహ్మ, ఆత్మే బ్రహ్మము. ఆధ్యాత్మిక ప్రగతిని కోరే వారు అనుసరించవలసిన విధానాన్ని ఆదిశంకర్ల వారు సోపాన పంచకం అన్న పేరు 5 శ్లోకాల్లో చెప్పారు. వేదాలను అధ్యయనం చేసి వాటిలో నిర్దేశింపబడిన కర్మలను ఆచరించమని ప్రారంభించి మహావాక్యాలను అనుసరించి వాటిని నిరంతరం ధ్యానం చేసి బ్రాహ్మీ స్థితిని పొందు అంటారు. చివరికి వేదాల ముఖ్యోద్దేశము పరమార్థము ఉపనిషత్తులే. అందువలనే వాటిని వేదాంతము అన్నారు. అంత అంటే చివరాని భావం. వేదాలకు ఉపనిషత్తులు 2 విధాల అంతం అని చెప్పవచ్చు. ఒక్కొక్క వేదాన్ని అంటే శాఖని పరీక్షిస్తే మొదట సంహిత, తర్వాత బ్రాహ్మణ, ఆ తర్వాత ఆరణ్యక భాగాలకు వస్తాయి. చివరిలో ఉపనిషత్తు ఉంటుంది. 2వ అర్థం ఇది. వేదాల లక్ష్యం పరమార్థం ఉపనిషత్తులోనే ఉన్నది. పాఠ్య ప్రణాళికా పరంగాను లక్ష్య సాధనాగాను కూడా ఉపనిషత్తులు వేదాలకు అంతమే. ఊరిలో గుడి గోపురము, గోపుర శిఖరము ఒకదానికంటే ఒకటి ఎత్తుగా ఉంటాయి. ఆ విధంగానే వేదాలకు ఉపనిషత్తులు శిఖరం వంటివి. ఉపనిషద్ అంటే ప్రక్కన కూర్చుండటం, శిష్యుణ్ణి ప్రక్కగా కూర్చుండబెట్టుకుని బోధించినది అని అర్థం. ఇంకో అర్థం బ్రహ్మానికి చేరువుగా తీసుకుపోయేది. ఉపనయనం అన్న మాటకి 2 అర్థాలు ఉన్నాయి. గురువు దగ్గరకు తీసుకొని పోయేది, పరమాత్మ వద్దకు తీసుకుపోయేది. ఆ విధంగానే ఉపనిషత్తు అన్న మాటకి 2 అర్థాలు చెప్పుకోవచ్చు. ఉపనిషత్తు సూక్ష్మాతి సూక్ష్మమైన సత్యాలను వివరిస్తూ ఇది ఉపనిషత్తు అంటూ ఉంటుంది. వేదాలు నిక్షిప్తమైన దాని రహస్యం అంటారు. యోగ్యులైన వారికి గోప్యంగా వ్యక్తిగతంగా ఇవ్వవలసిన ఉపదేశాలు ఉపనిషత్తులు. బ్రహ్మసూత్రములు
ప్రతి తాత్విక సిద్ధాంతానికి సూత్రము, భాష్యము, వార్తికము ఉంటాయి అన్నాను. శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శ్రీకంఠుడు, శైవ సిద్ధాంత ఆచార్యుడు మొదలైన వారు ప్రతిపాదించిన సిద్ధాంతములను వేదాంతం అంటారు. ప్రతి ఆచార్యుడు తన సిద్ధాంతమే ఉపనిషత్తులలో ఉన్నది అంటారు. ప్రధానమైన 10 ఉపనిషత్తుల మీద ఆ ఆచార్యులు భాష్యాలు వ్రాశారు. కాబట్టి వేదాంతానికి ఉపనిషత్తులు సూత్రాల వంటివి. నిజానికి ఉపనిషత్తులు సూత్రాలు కావు, సూత్రాల వలె ఉండవు. సూత్రం ఎట్లా ఉండాలి? ప్రశ్న. ఒక భావాన్ని సాధ్యమైన సంక్షిప్తంగా వ్యక్తీకరించగలది సూత్రం. ఈ నిర్వచనం ప్రకారం ఉపనిషత్తులు సూత్రాలు కానేరవు. కానీ ఉపనిషత్తుల ప్రతిపాదనలన్నీ సూత్ర రూపంలో దొరికే ఒక పాఠం ఉంది. ఇవి బాదరాయణుడు కూర్చిన బ్రహ్మసూత్రాలు. బాదరాయణుడు అంటే వేదవ్యాసుడు. బదరీ వృక్ష ఛాయలో నివసించడం వల్ల ఆయనకి బాదరాయణుడు అన్న పేరు వచ్చింది. బ్రహ్మసూత్రాలపై చాలా భాష్యాలున్నాయి. ఆయా భాష్యకారుల దృక్పథాన్ని బట్టి జీవుడంటే ఏమిటి, జీవుడంటే జగత్తు అంటే ఏమిటి, దీనికంతటికీ మూలమైన తత్వం ఏమిటి, ఈ 3 విషయాల గురించి బ్రహ్మసూత్రాల్లో ఉంటుంది. వేదాంత సిద్ధాంతాలకి సంబంధించిన ప్రాథమిక పాఠం ఇదే. ఇదైనా వ్యాసుల వారి వ్యాఖ్యానం కాదు, అప్పటికే ఉన్న ఉపనిషత్తుల జ్ఞానం ప్రకారం ఆయన వ్రాశాడు. ఉపనిషత్తులు వేదాలకి ఉత్తరార్థంలోవి కావటం వల్ల వాటిని ఉత్తరమీమాంస అంటారు. బ్రహ్మసూత్రాలు కూడా ఉత్తరమీమాంసలో భాగాలే. ఈ గ్రంథంలో 4 అధ్యాయాలున్నాయి. 555 సూత్రాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయంలో 4 భాగాలున్నాయి. మొత్తం 192 అధికరణలు ఉన్నాయి. అధికరణలు అనగా విభాగాలు. సన్యాసుల జీవిత లక్ష్యం గురించే బ్రహ్మసూత్రాలు చెప్తాయి కనుక వాటిని భిక్ష సూత్రమని కూడా అంటారు. శరీరంలోని ఆత్మ గురించిన చింతన కనుక శారీరక మీమాంస అని కూడా అంటారు. సూత్రం అంటే దారం అని కూడా అర్థం ఉంది. స్త్రీలు ధరించే మంగళసూత్రం అన్నమాట కూడా దానిలోని దారం నుండే వచ్చింది. ఈ భావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆదిశంకర్లు వేదాంత వాక్య కుసుమ గ్రథనార్థత్వాత్ సూత్రాణం అన్నారు. వేదమనే వృక్షం పుష్పించిన వేదాంత కుసుమాలని సూత్రబద్ధం చేయకపోతే ధరించేదెట్లా? ప్రశ్న. అందువల్లనే బ్రహ్మసూత్రం వాటిని సంధానించే దారం వంటిది. హిందూ ధర్మంలోని సంప్రదాయాలకి సిద్ధాంతాలకి ప్రమాణం బ్రహ్మసూత్రం అయితే ఆ బ్రహ్మసూత్రానికి పూర్వరంగంలో ఉన్న ప్రమాణాలు ఉపనిషత్తులు. అందువలనే వైదిక మత శాఖలన్నిటినీ ఔపనిషద ధర్మము అంటారు, అంటే ఉపనిషత్తుల మతము అని. వేదాలలో ఉపనిషత్తులు అతి ముఖ్యమైన భాగాలు అవటం వల్ల వాటిని శృతి శిఖరాలు అంటారు. శరీరానికి శిరస్సు ముఖ్యమైన భాగం కదా. వేదమునకు వేదాంతమునకు సంఘర్షణ ఉన్నదా? కర్మకాండ విభాగంలో క్రతువుల నిర్వహణ గురించి చెప్పబడింది. కానీ జ్ఞానకాండ విభాగంలో అంటే ఉపనిషత్తులలో వీటినన్నిటిని విడిచిపెట్టమని ఉంది. కర్మకాండలో మనుష్యులు దేవతారాధన చేయాలని ఉండటమే కాక ఆ ఆరాధనా విధానానికి కూడా వివరణ ఉంది. ఉపనిషత్తులలో యజ్ఞాలు నిర్వహించేవాడు అజ్ఞాన పశువని కూడా ఉంది. 2 వేదాలలో భాగాలే. వేదారంభంలో ఉన్న విషయాలే చివరి భాగంలో ఖండింపబడతాయి. ఇది ఆశ్చర్యదాయకమైన విషయం. ఒకవైపు కర్మాచరణం ఉంటే రెండవ వైపు అంతా జ్ఞాన మార్గం. దానికి పూర్తిగా భిన్నం. అందువల్ల మామూలు వాడుక భాషలో వేదాలంటే కర్మకాండని, వేదాంతం అంటే జ్ఞానకాండమని స్థిరపడిపోయాయి. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఉపదేశించినది వేదాంతమే. గౌతమ బుద్ధుడు, మహావీరుడు వేదాల్లోని కర్మకాండను ప్రతిఘటించిన వారిలో ఆద్యులని సాధారణంగా అంటారు. కానీ ఇది వాస్తవం కాదు. వీరిద్దరి కంటే ముందు శ్రీకృష్ణుడే ఆ పని చేశాడు. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో సత్వ, రజ, తమో గుణాలకు సంబంధించినది వేదం. ఈ 3 గుణాలకు అతీతమైన స్థితి నీవు చేరుకోవాలి అంటాడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున. అంతేకాక వేదాల్లో చెప్పిన దాన్ని పరిమితంగా యథాతథంగా ఆచరించే వాళ్ళని ప్రేరేపించేది స్వర్గ సుఖాలని పొందాలన్న కోరికే. 2వ అధ్యాయము 44వ శ్లోకం. వైదిక కర్మలు సమాధి కల్పించే నిశ్చల మానసిక స్థితిని కలిగించలేవు. వేదవాద్రతా పార్థ నాణ్యదస్తీతి వాదినః. 2:42 శ్లోకం. కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం. 2వ అధ్యాయం 43వ శ్లోకం.
వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌన విధీయతే. 2వ అధ్యాయము 44వ శ్లోకం. అక్కడేదో వైరుధ్యం ఉంది అనిపించవచ్చు. ధర్మానికి మూలం వేదమని ముందు చెప్పుకున్నాం. నిజానికి ఇక్కడ వైరుధ్యం ఏదీ లేదు. నిత్య వ్యవహారంలో ఉపనిషత్తులోని తత్వం ప్రకారం జీవించడం కష్టం. అంటే ఆత్మ యొక్క అభిన్నత్వాన్ని గ్రహించటానికి త్రిగుణాల వల్ల శృంఖలాలను ఛేదించి ఏకాగ్రతతో నిశ్చలంగా ఆత్మవిచారం చేయటం అన్నమాట. వేదోక్తమైన కర్మల ఉద్దేశ్యం మనల్ని ఆ స్థితికి క్రమేపీ చేర్చటమే. జగత్తు సత్యమని మనం భావించినంతకాలము ఈ జగత్తులో సుఖంగా బ్రతకటానికి దేవత ఆరాధన తప్పదు. తద్వారా సత్యమని మనం భావించే జగత్తు కూడా శ్రేయస్సుని చేకూరుస్తాం. దేవలోకం కూడా ఈ లోకం వల్లనే సత్యం అనుకుంటాం. దేవతలను సంతుష్టిపరిచి మనం ఎంతో లబ్ధిని పొందుతాం. ఈ లోకంలో వలనే దేవలోకంలో కూడా సుఖాలను అనుభవించగలమని ఆశిస్తాం. కానీ అంతటితో ఆగిపోతే మన లక్ష్యాన్ని మరచినట్లే. భగవంతునిలో శాశ్వతంగా లీనమైపోవటమే లక్ష్యం. దీన్ని మరచి లౌకిక ప్రయోజనాలని సంక్రమింపజేసే వైదిక కర్మల మీదే మనస్సు నిలపటం అవివేకం. నిత్య జీవితంలో జగత్తు మిథ్యా అని అంగీకరించలేం. నువ్వు అట్లా అనుకోవటంలో తప్పులేదని వేదాలు విశ్వ కళ్యాణానికై చేయవలసిన కర్మలను విశదీకరించాయి. నిర్గుణుడైన పరమాత్మ కానీ జీవాత్మ పరమాత్మల అభేదం కానీ మనకు అవగాహన కలగటం కష్టమవటం వల్ల మనం ఆరాధించడానికి వీలుగా అనేక రూపాలను ధరించిన దేవతలను మనకిచ్చాయి. కర్మలను చేస్తున్నప్పుడు, దేవతారాధన చేస్తున్నప్పుడు ఇవన్నీ మనకి చిత్తశుద్ధిని, ఏకాగ్రతని కలిగించటానికేనని, ఆ మానసిక స్థితిని చేరిన తర్వాత ఈ జగత్తు మిథ్యగా తోస్తుందని, మనకి పరమాత్మకి భేదం లేదని, పరమాత్మను లీనమై అభిన్నమవుతామని గుర్తుపెట్టుకోవాలి. దేవతల అనుగ్రహం ద్వారా ప్రాపంచిక స్వర్గ సుఖాల కోసమే యజ్ఞాలను చేస్తే అది సాధారణ లోక వ్యవహారం వంటిదే అవుతుంది. ఆత్మసాక్షాత్కారం వల్ల కలిగే ఆనందానికి సాటి రాగలది దేవలోకంలో కూడా ఏదీ లేదు. అంతేకాదు, చేసిన పుణ్యఫలం పూర్తి కాగానే దేవలోకం విడిచి మళ్ళీ సంసార వలయంలో పడి పూర్వకర్మానుసారం జన్మల్ని ఎత్తాల్సిందే. ప్రస్తుత స్థితిని బట్టి క్రమేపీ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడానికి వీలుగా వేదాలు కర్మలను, ఆరాధనలను నిర్దేశించిన అంతిమ లక్ష్యాన్ని గుర్తుంచుకొని మనం పురోగమించాలి. వేదోక్తమైన కర్మానుష్ఠానాన్ని విడనాడటం అనుచితమే అయినా దాన్ని ఏ పరిస్థితిలోనూ విడనాడకూడదు అనటం అనుచితమే. సంప్రదాయ సిద్ధంగా యజ్ఞాలు, వేదాధ్యయనం చేయకుండా నేరుగా ఉపనిషత్తులనే పఠించడం పట్ల మొగ్గు చూపుతున్నారు ఈ రోజుల్లో. అందువల్ల చాలామందికి ఉపనిషత్తుల్లోని విషయం తెలియటమే కాక ఆ విషయం గురించి చర్చలు కూడా చేయగలుగుతున్నారు. అయినా చిత్తశాంతి కలిగిన వారు, అరిషడ్గా లేనివారు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు ఎక్కడా కానరారు. ఎందుచేత? వైదిక నియమాలను పాటించి యజ్ఞయాగాదులు నిర్వహించి మనస్సును, దేహాన్ని వారు అంతిమ దశకు సమాయత్తపరచకపోవటమే దీనికి కారణం. అందువల్ల వేదాధ్యయనం చేయక కర్మానుష్ఠానాన్ని విడిచి నేరుగా ఉపనిషత్తులోని రహస్యాలను కనుగొనడానికి ప్రయత్నించడం ఎంత తప్పో, కేవలం కర్మాచరణతో నిలిపివేసి ఉపనిషత్తులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నింపకుండా ఉండటం కూడా అంతే తప్పు. శ్రీకృష్ణుడు బోధించిన కాలంలో అధిక సంఖ్యాకులు వైదిక కర్మలను చేసే దశలోనే ఉండేవారు. వారిని ఆయన విమర్శించారు. వేదాలను ఆయన ఆక్షేపించినట్లు కనపడే మాటలన్నీ యథార్థానికి కర్మలు చేయటంతోనే ఆగిపోయిన వారి పట్ల ఆక్షేపణలే. అందువల్ల ఆయన కర్మాచరణను ఖండించాడనటం తప్పు. ఆయన అవతారాలన్నీ వేదాలను, అవి నిర్దేశించిన పథాన్ని నమ్ముకుని బ్రతికే వారి పరిరక్షణకు సంభవించినవే. కర్మకాండలోనే ఆగిపోయిన వారిని శ్రీకృష్ణుడు ఖండించాడు. అప్పటి పరిస్థితులకు అది అనువైనదే. అయినా ఆయనే ఇప్పుడు భగవద్గీతను బోధించవలసి వస్తే వైదిక కర్మలను, వేదాధ్యయనాన్ని పూర్తిగా విడనాడి నేరుగా ఉపనిషత్తులను ఆశ్రయింపబోయే వారిని విమర్శించేవాడు. ఇదివరకటి పద్ధతి కంటే ఈ కొత్త పద్ధతి ఇంకా గర్హనీయమవటం వల్ల ఆయన ఇంకా కఠినంగానే విమర్శించేవాడు. ఈ మాటలన్నీ చెప్పటానికి కారణం వేదానికి, వేదాంతానికి వైరుధ్యం లేదని తెలపటానికే. వేదాంతానికి సన్నద్ధం చేయటమే వేదం యొక్క ముఖ్య ప్రయోజనం. త్రిగుణాలను అతిక్రమించి సంసారాన్ని త్యజించి ఆరాధన, ఆరాధ్యము వేరువేరు కావన్న గ్రహింపు కలిగి తద్వారా జ్ఞాన మార్గాన్ని చేరుకోవటానికి సమాయత్తపరచడమే వేదోక్తంగా ప్రవర్తించటంలో ముఖ్య ఉద్దేశం. జగత్తంతా మిథ్య అంటూ సంసారాన్ని విడిచి అందరూ జ్ఞానులైతే ప్రపంచ శ్రేయస్సును చూచేదెవరు?
జ్ఞానులకు ప్రపంచం మిథ్యగా తోచినా మనబోటి సామాన్యులకు వాస్తవంగానే కనపడుతుంది. ప్రపంచ శ్రేయస్సు ముఖ్యం. జ్ఞానులు యాగాలు చేయరు. వారు విశ్వ శ్రేయస్సుకి ఎట్లా దోహదం కాగలరు? ప్రశ్న. జ్ఞాని యొక్క మహోన్నత దృష్ట్యా వారు లోక శ్రేయస్సు కొరకు యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. జ్ఞాని జగత్తు లేదన్నా, జగత్తంతా భగవంతుని లీలలే అన్నా, జ్ఞాని భగవంతుని అనుగ్రహం ఎప్పుడు వెదజల్లుతూనే ఉంటాడు. జ్ఞాని చుట్టూ జనమెందుకు మూగుతారు? ప్రశ్న. ప్రజలకు దూరంగా ఆయన పారిపోయినా ప్రజలు వారిని అనుసరించి పాదాలకు నొక్కుతారు. ఎందుచేత? ఆయన ఆశీర్వచనాన్ని, అనుగ్రహాన్ని పొందటానికి. ఆయన ద్వారా భగవంతుని కరుణ ప్రవహిస్తుంది. ప్రజలకు ఆయన సమక్షంలో మనశ్శాంతి లభిస్తుంది. దైవంతో తాదాత్మ్యం చెందిన జ్ఞాని లోకానికే మేలు. చిల్లర దేవుళ్ళు చేసేదానికన్నే ఎంతో ఎక్కువ. ఈ చిల్లర దేవుళ్ళ అనుగ్రహానికి ఎన్నో పూజలు చేస్తుంటారు జనం. జ్ఞాని యజ్ఞాలు నిర్వహించనంత మాత్రాన లోక కళ్యాణానికి సహాయపడడు అనరాదు. కొందరికి, ముఖ్యంగా అన్యమతస్థులకి వేదాంత చింతనకి, వైదిక కర్మలకి పరస్పర వైరుధ్యం కనపడుతుంది. అందువలనే వారు హైందవులకి సమాజ శ్రేయస్సు కంటే వ్యక్తి మోక్షమే ఎక్కువ ప్రధానం. వాళ్ళ యోగము, సమాధి అన్నీ వ్యక్తికి దృష్టిలో పెట్టుకున్నవే అంటారు. ఇంకా క్రైస్తవము, ఇస్లాం, బౌద్ధ మతముల వలె హిందూ మతం ప్రేమ, సోదరభావం వంటి వాటిని ప్రచారం చేయదు. సంఘ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవద్దని కూడా అంటారు. ఏమైనా హిందూ మతాన్ని వేదాంతంగాను వైదికంగాను విభజించరాదు. ఆదిలో వేదాధ్యయనం చేసి యజ్ఞయాగాలు నిర్వహించి సంఘ శ్రేయస్సుకు దోహమిచ్చిన వ్యక్తే ఉత్తరోత్తర వేదాంత చింతనల వల్ల సత్యాన్వేషి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. వైదిక కర్మలను ఆచరించడం వల్ల పరిశుద్ధుడై వేదాంతం నిర్దేశించిన ముక్తి మార్గానుగామి కావడానికి అర్హత పొందుతాడు. జ్ఞాని అయిన తరువాత ఏ కర్మలు చేయకపోయినా కేవలం మహనీయమైన తన ఉనికి వల్లనే లోక కళ్యాణానికి సహాయపడతాడు. ఏ మతావలంబి అయినా ఆ మతం చెప్పిన ఉపదేశానుసారం నడుచుకొని జ్ఞాని కాలేకపోతే ఆ మతం వృథా. కర్మలు, ఆరాధనలు ఆ స్థితిని చేరుకోవటానికి సాధనలు. వర్ణాశ్రమ ధర్మాలు ఎవరు ఏ ఏ కర్మలు చేయాలో చెప్పే నియమాలు ప్రతివారు మానసిక స్థితిని చేరుకోవటానికి ఏర్పరిచినవే. ఆ స్థితిని చేరుకున్న తర్వాత అంతా ఒక్కటే. కాబట్టి మొదటిగా వచ్చేది కర్మ, వేదోక్తమైన విధులు నిర్వహించటం. కానీ కర్మల అవసరమే లేని స్థితికి, ఆత్మానుభూతికి దారితీస్తాయి ఈ కర్మలు అన్న భావంతోనే వీటిని చేయాలి. ప్రపంచానికి సౌఖ్యాలను పొందడానికి దేవత ఆరాధన అవసరమే ఆదిలో, కానీ దీనిని కూడా ఒక ప్రారంభ దశగా ఎంచాలి. ఆరాధించబడే దైవము, ఆరాధించే తాను ఒకటే అన్న స్థితికి అది దారితీస్తుందన్న గ్రహింపు ఉండాలి. మొదట్లో ఆ భేదభావాన్ని ఉంచుకోవాలి. సాధారణ వ్యవహారాలను సరిగ్గా నిర్వహించాలంటే పనిని వివిధ అంశాలుగా విభజించుకోవాలి కదా. అంతిమ లక్ష్యాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరూ తన విధులను సక్రమంగా నిర్వహించాలి. కర్మలు చేసేటప్పుడు వేదాధ్యయనము, కర్మాచరణము, వేదాల అవసరమే లేని అనుభూతికి మార్గం ఏర్పడుతుందని గుర్తుంచుకోవాలి. పువ్వులు లేనిదే ఫలాలు లేవు. పువ్వు మాయమైతే కానీ ఫలము రాదు. వైదిక కర్మలను ఆచరించగా నేరుగా వేదాంతానికి వెళ్ళేవారు సరైన మార్గాన్ని వెళ్ళటం లేదు. ఆ విధంగానే వేదాంతం వరకు వెళ్ళగా కేవలం కర్మలతోనే ఆగిపోయేవారు వికసింపలేరు. ఈ విషయమై సదవగాహన అవసరం. వేదాలను శృతులు అన్నప్పుడు సంహితనేగాక బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు కూడా సూచించబడతాయి. భగవద్గీత శృతి కాదు, వేదాలలో భాగం కాదు, దాన్ని స్మృతి అంటారు. జ్ఞానానికి, మోక్షానికి దారి చూపకపోతే కర్మలు, ఆరాధనలు నిరర్థకము అంటుంది గీత. శృతుల తరువాత ప్రధానమైనవి పురాణాలు. ఇవి కూడా కొన్ని చోట్ల వైదిక కర్మలను, యాగాలను చేయటమే పరమ ఉత్కృష్టమని నమ్మినట్లు, వాటి అహంకారాన్ని శివుడు ధ్వంసం చేసినట్లు శైవ పురాణగాథలు చెబుతాయి. శ్రీమద్ భాగవతంలో కూడా బ్రాహ్మణ పండితులకు వారి భార్యలకు సంబంధించిన కథ ఒకటి ఉంటుంది. అంతగా చదువుకోకపోయినా ఆ బ్రాహ్మణ స్త్రీలు శ్రీ మహావిష్ణువే తమ ఎదుట బాలకృష్ణుగా ప్రత్యక్షమైనాడని నమ్ముతారు. కర్మానుష్ఠానంలో నిమగ్నమైపోయిన వారి భర్తలకు మాత్రం ఆ అవగాహన కలగలేదు. ఆ అవగాహన కలగలేదా అన్న విచారం మిగిలిపోయింది. శృతులలో కర్మకాండ, జ్ఞానకాండ ఉన్నాయని అనవచ్చు. జ్ఞాన మార్గాన్ని ఉపదేశించే ఉపనిషత్తులు జ్ఞానకాండలోని భాగాలే కదా. ఉపనిషత్తులు కర్మకు అంత ప్రాముఖ్యాన్ని ఇవ్వవు. కానీ కర్మకాండ కూడా కర్మాచరణమే పరమావధిగా భావించనక్కర్లేదని చెబుతుంది. తైత్తిరేయ కాటకం ప్రశ్నలలో ఇట్లా ఉంది:
యజ్ఞాలను చేస్తూ భగవత్ సాన్నిధ్యాన్ని అనుభవించని వ్యక్తి ఊరికే మంటను రగల్చి పొగను లేపుతున్నట్లే వాడొట్టి మూఢుడు. అతనికి ఆత్మానుభూతి ఎప్పటికీ రాదు. తైత్తరీయ కాటకం 1వ ప్రశ్న, ఆఖరి అనువాకం 4వ మంత్రం. నిప్పును రాజేస్తే ఆ మంటపై అన్నం వండటానికి పాత్రని ఆ నిప్పుపై పెట్టాలి. కేవలం యజ్ఞాలనే చేసేవాడు నిప్పునే రాజేస్తాడు కానీ పాత్రను దానిపై పెట్టాడు. ఇక్కడ సంస్కృతంలో వాడబడిన పదం పక్వం, అంటే బాగా వండటం. గట్టి బియ్యపు గింజ ఉడికి మెత్తని అన్నపు మెతుకుగా మారటం అన్నమాట. వైదిక కర్మలను ఈశ్వరార్పణం చేస్తే భవబంధ విమోచన అవుతుంది. ప్రాపంచిక బంధాన్ని వృద్ధి చేయదు. నిష్కామంగా అంటే ఫలితాల గురించి పట్టించుకోకుండా కర్మలను ఆచరిస్తే చిత్తశుద్ధి కలిగి అది త్రిగుణాతీతమైన స్థితి కొనిపోతుంది. యజ్ఞం అంటే ఇదే. ఆంగ్లంలో సాక్రిఫైస్, త్యాగము అంటారు. యాగం అంటే త్యాగము, విడిచిపెట్టడం. అగ్నికి ఉపహారం సమర్పించేటప్పుడు నమమ, నాకు కాదు అంటారు. యజ్ఞంలో స్వార్థరాహిత్యం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. దీన్ని బట్టి నిప్పులో పడవేసిన దాన్ని తిరిగి పొందటం అసాధ్యం కదా. ఒక్క క్షణంలో దాని రూపమే మారిపోతుంది. ఆ విధంగానే నేను, నాది అన్న భావం భస్మం కావాలి. యజ్ఞాల ఉద్దేశం అలాంటి ఉత్కృష్టమైన లక్ష్యము. దాన్ని విడిచి తాత్కాలికము, అల్పములైన ఫలితాల కోసం చేయటం శోచనీయం. కర్మకాండకి జ్ఞానకాండకి భేదం లేదని విషదమవుతుంది. కర్మకాండ తన పరిమితులు నెరిగి జ్ఞానకాండ యొక్క ఉత్కృష్టతను కొనియాడుతుంది. అవి ఒకదానికోటి పూరకాలు, మహోన్నతమైన సత్యాలను కలిగి జ్ఞానప్రదములైన పురుష సూక్తం, త్రయంబక మంత్రం సంహితలోనివి కానీ ఉపనిషత్తులోనివి కావు. ఆ విధంగానే ఉపనిషత్తులు కూడా నాచికేతాగ్ని వంటి కర్మలను వివరిస్తాయి. వైదిక కర్మలను పఠించే మంత్రాలు ఎన్నో తైత్తరీయ ఉపనిషత్తులో ఉన్నాయి. భగవద్గీత ఒక స్మృతి. అందులో జ్ఞానలబ్ధికి కర్మఫలాన్ని ఈశ్వరార్పితం చేయాలని ఉంది. ఇది శృతిలో భాగమైన ఉపనిషత్తుల్లో ఉంది. ఉపనిషత్తుల్లో ప్రధానమైన ఈశావాస్య ఉపనిషత్తులో ఆదిలోనే ఈ వాక్యం ఉంది. కుర్వన్నేహ కర్మాణి జిజీవేషాగతం సమాహ ఏవం త్వయి నాణ్యతేతో అస్తి న కర్మ విలిప్యతే నరే. ఈశావాస్య ఉపనిషత్తు 2వ మంత్రం. వైదిక కర్మలను 100 సంవత్సరాలైనా ఆచరించు, కానీ అవన్నీ ఈశ్వరుని కొరకేనని, స్వలాభకొరం కాదని భావిస్తూ ఆచరించు. అప్పుడు కర్మఫలాలు నిన్ను బంధించవు అంటుంది ఉపనిషత్తు. కాబట్టి ఉపనిషత్తులు కార్యాచరణానికి ప్రతికూలమని, కర్మ విరుద్ధమని భావించడం తప్పు. కర్మనే లక్ష్యంగా భావించకూడదు. దేవతను ఆరాధించటం వల్ల కర్మనే లక్ష్యంగా భావించకూడదు. దేవతను ఆరాధించటం వల్ల పరిశుద్ధమైన చిత్తము, లోకల్యాణము లభిస్తాయి. కానీ అంతటితో ఆగిపోకూడదు. జ్ఞానోదయం కావాలి. అప్పుడు పరమాత్మను విడిచి జగత్తంటూ ఏదీ లేదని తెలుస్తుంది. ఆ దశలో ఆత్మసాక్షాత్కారం పొందిన జీవికి వేదాలు కూడా అప్రధానములే అవుతాయి. వేదం అంటే ఏమిటి? భగవంతుని శాసనం. దేశంలోని పౌరులు ప్రభుత్వ శాసనాలను ఎట్లా పాటిస్తారో అదేవిధంగా ఆ శాసనాన్ని కూడా పాటించాలి. కానీ జ్ఞాని అయి పరమసత్యంలో నిమగ్నమై వానికి కర్మానుష్ఠానం అనవసరం. పరమాత్మతో తాదాత్మ్యం చెందిన జ్ఞానికి పరమాత్మ నుండే జన్మించిన దేవతలు వేరువేరుగా తోచరు. పరతత్వంలో లీనమైనప్పుడు దేవతలు కూడా లీనమైనట్టే. దేవత ఆరాధన చేసే దశలో తాను ఆరాధ్య దైవతం కంటే భిన్నమైన భావంతో ఉన్నప్పటికీ ఆరాధ్య దైవతం పరమాత్మ అభిన్నమనే భావంలో ఉండాలి. నిత్య వ్యవహారంలో భేదభావంతో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అప్పుడు కూడా ఈ భేదాలన్నీ ప్రాథమిక సత్యం లీనమైపోతాయని భావించుకోవాలి. దేవతలు తనకంటే భిన్నమనే భావంతో ఆరాధించేవారు సత్యాన్ని గ్రహించరు. మానవుల కంటే దేవతలు ఉన్నతులే అయినా పూర్ణ ఆనందాన్ని అనుభవించరు. మానవ జన్మనెత్తి జ్ఞాని అయిన వాని ఆనందంలో లవలేశమైనా వారికి ఉండదు. తైత్తరీయ ఉపనిషత్తు 2వ భాగము 5వ మంత్రం, బృహదారణ్యక ఉపనిషత్తు 2వ భాగము 33వ మంత్రం. మన ఆనందం పితృలోకంలోని వారి ఆనందం, దేవలోకపు ఆనందం, దేవతల్లో ఇంద్రుడు, బృహస్పతి, ప్రజాపతి పొందే ఆనందం, ఒకరి ఆనందం కంటే వేరొకరి ఆనందం 100 రెట్ల చొప్పున ఎక్కువవుతుంది అన్నట్లు ఎక్కువలే వర్ణిస్తాయి. జ్ఞానానికి ఆనందం చివరికి వస్తుంది, అది బ్రహ్మానందం.
ముక్తుడు అనుభవించే ఆనందం. కాబట్టి దేవతలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. పైగా అన్ని పరిమితులను దాటగల జ్ఞాన సముపార్జనకి వారు ఉత్సుకులు కారు. మానవులు యజ్ఞాల వల్లను ఇతర పూజల వల్లను సమర్పించేవే వారికి చాలు. అందువల్లనే కొన్ని పురాణాలను అనుసరించి జ్ఞానులు కావాలనుకునే వారిని దేవతలు అనుగ్రహింపరు. బృహదారణ్యక ఉపనిషత్తు మనుష్యుల ఆత్మానుభూతిని పొందటం దేవతలకు ఇష్టం ఉండదు అంటుంది. దీనికి కారణం ఏమిటి? దేవతలకు కావలసిన కర్మలను యజ్ఞాలను జ్ఞాని చేయకపోవటమే. అంటే దేవతలకు అజ్ఞానులంటే ప్రేమ. అజ్ఞాని అసలైన జ్ఞానం పొందని వాడని అర్థం. వ్యాకరణంలో పదం ఉంది, దేవానాం ప్రియ అని. అంటే దేవతలకు ప్రియమైన వాడని, అంటే మూర్ఖుడని. దీనికి ఉపనిషత్తి ఆధారం. అన్నీ ఆత్మమయమై కర్మలు దేవతారాధనలు అవసరం లేని పరిపూర్ణ స్థితిని చేరుకునే విధాన్ని వేదాంతం తెలుపుతుంది. అందువల్ల కనీసం ఈ ఉపనిషత్తులైనా కాపాడుకుని అధ్యయనం చేయటం మన విధి. అనంతమైన వేదాల్లో కొన్ని భాగాలను మాత్రమే గ్రహించి ఋషులు మనకి ఇయ్యగలిగారు. ముందు యుగాలలో వారి కంటే కలియుగంలోని వారి బుద్ధి చాలా బలహీనం. అందువల్ల వీటిని 1180 శాఖలుగా విభజించారు. ఒక్కొక్క శాఖలో కొందరు విద్వాంసులు నిష్ణాతులు అవడానికి వీలుంటుందని కాలక్రమేణా ఒక శాఖను పఠించడమే కష్టమైపోయింది. వేదాధ్యయనాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఘనత మన తరం వారికి దక్కుతుంది. అంతటితో ఆపుదాం. చెప్పవచ్చింది ఏంటంటే, ప్రతి శాఖలోనూ ఒక ఉపనిషత్తు ఉంటుంది. సంహితలు, బ్రాహ్మణాలు అధ్యయనం చేయబడని వేద శాఖలకు సంబంధించిన ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. అసలు కొన్నిటి పాఠాలే దొరకటం లేదు ఇప్పుడు. అయినా వాటికి సంబంధించిన ఉపనిషత్తు ఇంతకాలం ఏ మార్పు లేకుండా లభ్యమయ్యాయి. ఉదాహరణకు ఋగ్వేదంలోని సాంఖ్యాయన శాఖకు సంబంధించిన సంహితా భాగం దొరకలేదు. కానీ ఆ శాఖ చివరి గల కౌశీతకి ఉపనిషత్తు సజీవంగా ఉంది. ఋగ్వేదపు భాష్కల మంత్రోపనిషత్తు ఉన్నది, కానీ భాష్కల శాఖకు సంబంధించిన సంహిత కానీ బ్రాహ్మణం కానీ లభ్యం కావు. కఠోపనిషత్తు కృష్ణయజుర్వేదపు కఠశాఖకు సంబంధించినది. ఆరణ్యానికి అంతిమ భాగం ఉపనిషత్తు అన్నాను. కఠోపనిషత్తు ప్రసిద్ధమైన 10 ఉపనిషత్తుల్లో ఒకటి, కానీ దానికి సంబంధించిన ఆరణ్యకం లభ్యం కాదు. పశ్చిమ భారతంలో మాత్రమే అథర్వవేదాధ్యయనం సాగుతోంది. కొద్దిగానో గొప్పగానో దక్షిణాన అథర్వవేద శాఖలను పఠించరు. కానీ 10 ఉపనిషత్తుల్లో 3 అంటే ప్రశ్న, ముండక, మాండూక్య ఉపనిషత్తులు అథర్వవేదానికి సంబంధించినవి. అదృష్టవశాత్తు ఇవి లభ్యాలు ఇప్పుడు పఠింపబడుతున్నాయి. ఫలించిందేమంటే కర్మాచరణకు సంబంధించిన భాగం కానీ శాఖ కానీ పోయినప్పటికీ వేద శాఖకు సంబంధించిన తత్వం మాత్రం నిలిచింది. ఆ విధంగా జ్ఞానదాయకాలైన ఉపనిషత్తులను పఠించి పరీక్షించారు. ఇది సంతృప్తిదాయకం. హరి ఓం తత్సత్. ఇట్లు మీ వ్యాఖ్యాత, మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.